ఈరోజు మరి జాతవనం ధ్యానాశ్రమం సుధాకర్ అమరోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీలేరు పట్టణంలో ఈరోజు మనం ఒక గొప్ప శాకాహార ర్యాలీని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ర్యాలీ ఉద్దేశం అందరిలో అవేర్నెస్ కల్పించాలనేది. ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మన అందరి యొక్క ఆశయమో ప్రతి జీవిని కాపాడబడాలి. మరి నాగరికులు అయిన తర్వాత కూడా ఇంకా మనుషులు తినడం కోసం జీవుల్ని చంపి రక్తమాంసాలు భుజించడం ఏమాత్రము సమంజసం కాదు. మరి అందరిలో అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఈ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు రీలేరులో మిత్రులందరితో కలిపి సుమారు 400-500 మంది మరి ఇలాంటి వాతావరణంలో కూడా మరి చేరి అందరినీ చేర్చాలనే ఈ మాస్టర్స్ చేసే కృషి అభినందనీయం. అందరికి ఒకసారి ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి. పితామా పత్రికారికి ఆత్మ నమస్కారాలతో మరి అమర్నాథుల అమరోత్సవం అన్న అద్భుతమైన కార్యక్రమంలో పిరమిడ్ జాతవనంలో పీలేరు దగ్గర కొటాల గ్రామంలో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శాకాహార ర్యాలీ ఒక ప్రభంజనంలో జరుగుతుంది ఇక్కడ. సో ఎంతోమంది ధ్యానులు వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, దేశాల నుంచి వచ్చారు. వారందరి సమక్షంలో ఈ శాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతుంది. శాకాహారంలో ఉండాలని చెప్పేసి అందరూ శాకాహారులు అవ్వాలని ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరికీ ఇక్కడ శాకాహార ర్యాలీ జరుగుతున్నారు. సో ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ఆత్మీయ అభినందనలు. సో ప్రతి అమరోత్సవంలో ఈ విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అమరులం అవ్వాలంటే ప్రతి జీవి జీవించినప్పుడే మనం అమరులం అవుతాం. అందుకని అమర్నాథుల అమరోత్సవం అన్న కార్యక్రమంలో అన్ని జీవులు రక్షణ జరగాలి, జీవహింస జరగరాదు, శాకాహారంలోనే ఉండాలి, మాంసం తినరాదు అనే నినాదాలతో మన మాస్టర్స్ అందరూ అద్భుతంగా చేస్తున్నారు. ఇది అసలైన అమరనాథుల అమరోత్సవం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఈ పీలేరులో మహా శాకాహార ర్యాలీ భారీ స్థాయిలో జరుపుకుంటున్నాము. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము అందరూ శాకాహారులు అవ్వాలి. తక్షణమే, రేపు ఎల్లుండో కాదు, తక్షణమే మనకి ఎప్పుడు తెలిసిందో అప్పుడే శాకాహారులుగా మారాలి. మనం తినే ప్రతి మాంసం ముక్కకి సమాధానం చెప్పాలి. మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఈ మాంసం అనేది పీడ, చీడ. హింస అనేది యావత్ మానవ జాతికి పట్టిన పీడ, చీడ, జంతు జాతికి పట్టిన పీడ, చీడ. కాబట్టి మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జీవహింస, జీవహింస, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే, మూగజీవుల రక్షణే. శాకాహార పీలర్కి, శాకాహార ఆంధ్రప్రదేశ్కి, శాకాహార భారత్కి, శాకాహార జగత్కి జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు అహింస, 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 పరమో ధర్మ, అహింస, పరమో ధర్మ, అహింస, మహాపాప, దేవహింస, మహాపాప. జీవిని చంపే గాంధీ
యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా దోషం వచ్చేట్టు. అలాగే మన ఒంట్లోకి రోగం వచ్చింది మిత్రులారా, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం శాకాహారం మాత్రమే సారంగం. మాంసం అనేది తినకూడదు. మరి మాంసం ఆహారం కానే కాదు. మరి ఈరోజు మన పట్టణంలో అద్భుతమైన అహింస శాకాహార ప్రచార ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము కుల మతాలకు అతీతంగా అందరూ శాకాహారంగా మారాలనుకున్నారా. మాంసం అనేది మానవ ఆహారం రాజకీయ మాంసం అనేది రాక్షసంతో కూడుకున్న ఆహారం, మాంసం అనేది హింసతో కూడుకున్న ఆహారం. దయచేసి అందరూ తక్షణమే కుల మతాలకు అతీతంగా శాకాహారంలో మారాలని కోరుకుంటున్నాం మిత్రులారా. మా అమ్మవారి పేరుతోటి బంధువుల పేరుతోటి అనాగరికంగా జంతు బలులను చేస్తున్నాం మిత్రులారా. బలి అనేది మా క్రూరమైన విషయము. జంతు బలి అనేది మానవ జాతికి సిగ్గుచేటు మిత్రులారా. జంతు బలులు జంతు బలులు జంతు బలులు జంతు బలులు ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉన్నాడు. ఏ జీవిని తప్పని ప్రతి జీవిని భగవంతుడు మాంసము తినకు కమ్మగా ఉంటదని, మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, అలాంటి తిండిలో అనర్థం ఉంది, అపాయమవుతుంది. అలాంటి తిండిలో అనర్థం ఉంది, అపాయమవుతుంది. అది అపాయమవుతుంది, అది అపాయమవుతుంది. కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని, కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, కోళ్ళను కొంగలను పాములను పందులను, కోళ్ళను కొంగలను పాములను పందులను, కలను ఎద్దులను గొర్రెలను బర్రెలను అందరూ
చేస్తూ వారు పట్టుకున్నారు, సంబంధిస్తున్నారు. ప్రతి ఒక్కరికి శవాన్ని తీస్తూ ఉంటాం. అప్పటి వరకు పేరుతో చూసిన మనం శవాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అదేవాళ్ళని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రాణం గురించి కొంచెం చూపిస్తారు. కోరైనా మేకైనా చంపు సవాళ్ళు వేలాడుతుంటే అవి కూడా శవాలు. అది తింటే వచ్చేది లోకాలు. మిత్రులారా, ఈ విషయాన్ని తెలియక అలా భగవంతుని చెప్పారనుకుంటూ తంటూ పాలైపోతున్నాడు మానవుడు. ఒకటి కాదు, రెండు కాదు, 150 సేకరిస్తాడు. మిత్రులారా, ఈ విషయాన్ని గమనించుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అటువంటి ఆరోగ్యానికి కేవలం శాకాహారమే సరైన. జిందాబాద్ 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 జిందాబాద్. ఏ జీవిని చెప్పే హక్కు, జీవహింస జీవహింస జీవహింస. ఏ జీవిని చెప్పే హక్కు, మాంసాహారు 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 మాంసాహారు.
చూడు హింసను వీడగా